భారతదేశంలో క్రికెట్ అభిమానులందరికీ హార్దికాభినందనలు, అలాగే హార్దిక శుభాకాంక్షలు. ఈ హార్దిక అని అనేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో క్రికెట్ మంచి ఎక్కిస్తుంది మనందరికీ కూడా. ఏమవుతుందనుకుంటే మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్‌డే ఇంటర్నేషనల్ ఆ సీరీస్ 3కి 2 గెలిచారు. భారతీయులంతా ఆనందంలో ఉండగా 5 టీ20లకి శ్రీకారం జరిగింది. నిన్నటి రోజున కటక్‌లో బారామతి స్టేడియంలో ఒక అద్భుతమైన ప్రదర్శన భారతదేశంలో ఉన్నటువంటి క్రీడా జట్టు. అద్భుతం అంటే ఆ పదం చిన్నదనమాట. ప్రతి క్రికెట్ లవర్ కూడా ఏదో టీ20 చూస్తాం కదా అనుకునేటట్టు వాళ్ళకి అందులో జస్ట్ ఏదో చూసామన్నట్టు కాకుండా ఒక అఖండ విజయం అని చెప్పాలి. అద్భుత విజయం అని చెప్పాలి. అందరూ కూడా కలెక్టివ్‌గా టీమ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేదానికి నిన్నటి మ్యాచ్ చూసి తీరాలి. ఒకళ్ళు చూడని వాళ్ళు ఎవరన్నా కూడా హైలైట్స్ చూసి ఆనందించొచ్చు. క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా చెప్పేదేంటంటే, ముఖ్యంగా దీంట్లో చెప్పేదేంటంటే ఆహ్, టీ20స్ అంటే చాలా ఏసీడీసీ లాగా ఏంటంటే ఏమవుతుందో తెలియకుండా ఉత్కంఠగా ఉంటుంది. దాంట్లో క్రికెట్ ఎంత స్పీడ్ ఉంటుంది తప్పితే దానికి శాస్త్రీయత అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఎవరు కొట్టాడా ఆ రోజు ఎవడు హీరో అన్నట్టుగా ఉంటుంది మామూలుగా. అయితే సమిష్టిగా చేస్తే ఒక పద్ధతిగా ఆడితే మనం గెలిచి తీరుతాం అనడానికి ఆహ్, నిన్నటి మ్యాచ్ కటక్‌లో జరిగిన మ్యాచ్ ఇదే. అయితే ఇది ఒక మాట చెప్పుకునే బదులు దీంట్లో నిన్నటి రోజు చూస్తే 5 రికార్డ్స్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ 5 రికార్డ్స్ నిన్న బ్రేక్ అయ్యాయి. అది చాలా గొప్ప విషయం అనమాట. ఎలా జరుగుతుంది ఈ వన్ డేలోనే చెప్పను. అలాంటి టీ20లో అసలు చెప్పలేం. టీ20లో ఏమవుతుందంటే మాట మాటికి ఓ మలుపు అన్నట్టుగా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఏదో జరుగుతుంది. ఈ టీ20లో వీడు ఇన్ని కొడతాడు, అన్ని కొడతాడని ఎవ్వరిని వీడు ఇన్ని వికెట్లు తీసాడు, అన్ని వికెట్లు తీసాడు అని చెప్పలేం. ఒక స్పెక్యులేటెడ్ మ్యాచ్ లాగా ఉంటుంది. అయితే ప్రతి దానికి కూడా ప్రతి ప్లేయర్ సంసిద్ధతతో ఉంటాడనమాట. ప్రతి ప్లేయరు నేనివ్వాలి, నా టీమ్‌కి ఇవ్వాలన్నట్టుగా ఆడతాడు. అక్కడ దక్షిణాఫ్రికా టీమ్ మొన్న ఈ వన్ డే ఇంటర్నేషనల్ ఆ 3 సీరీస్‌లు చూసాం. విపరీతమైన పోరాట ప్రతిమ. చాలా అద్భుతంగా ఫామ్‌లో వాళ్ళు అందరూ ఉన్నారు కూడా. అయితే నిన్నటి రోజు చూస్తే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన హార్దిక్ పాండ్యా వాడు నిజంగా హార్దిక్ పాండ్యా ఒంటి చేత్తో విజయాన్ని గెలిపించాడా అంటే అందరూ కలిసికట్టుగా ఆడిన హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. 50 హాఫ్ సెంచరీ అంటే 59 రన్స్ చాలా తక్కువ బాల్స్ 32 బాల్స్ ఎన్నో బాల్స్‌లో 59 రన్స్ కొట్టి ఆ స్కోర్ గౌరవప్రదమైన స్కోర్ 175 20 ఓవర్లకి 175 ఇండియా స్కోర్ అయ్యేటట్టుగా చేశాడు. ఎందుకంటే ఒక దశలో అందరూ వరుసపెట్టి వెళ్ళిపోతూ ఉంటే హార్దిక్ పాండ్యా నిలదొక్కుని 59 కొట్టడం చాలా గొప్ప విశేషం. అందులో కూడా ఏంటంటే ఆ సిక్స్‌లు కొడితే సిక్స్ కొట్టాలిరా అని ఏదో చిరంజీవి గారి పాట ఉండదు. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలని పాట. అలాగే మాట్లాడితే సిక్స్ కొట్టినట్టుగా 4 సిక్స్‌లు కొట్టాడు. అది కూడా 100 సిక్సర్‌లేవో దాటిపోయింది ఈ టీ20లోని అదొక రికార్డ్‌గా చెప్పుకున్నారు. తర్వాత చూస్తే కనుక బుమ్రా కూడా అంటే అంతకుముందు ఒకళ్ళిద్దరు చేయలేదని కాదు. బుమ్రా కూడా ఈ టీ20స్‌లో 78 ఇన్నింగ్స్‌లో మనకు చూస్తే కనుక 100వ వికెట్ తీసుకున్నాడు. బుమ్రా మన ఇండియన్ పేస్ బౌలర్. అదొక రికార్డ్‌గా చెప్పుకోవాలి. అలాగే తిలక్ వర్మ అని చెప్పి ఒక యంగ్ ప్లేయర్ వచ్చాడు. అతను కూడా బాగా ఆడాడు నిన్న. ఆ తిలక్ వర్మ కూడా అంటే 25 ఏళ్ల లోపు ఆడే ప్లేయర్స్ చూస్తే అరౌండ్ 23 ఇయర్స్, 31 డేస్ ఎంతో అతని ఏజ్. దాంట్లో ఉండగల చాలా చిన్న వయసు. ఆ విషయంలో చెప్పుకుంటే టీ20లో చిన్న వయసు. చెప్పుకుంటే 1000 రన్స్ ఆ క్లబ్‌లోకి వెళ్ళిపోయాడు. 1000 రన్స్ క్రాస్ చేశాడు తిలక్ వర్మ. ఇలా చూసుకుంటే అలాగే సౌత్ ఆఫ్రికాలో మన భారతదేశం సొంత గడ్డ పైన ఈ 101 పరుగుల తేడాతో మనం విజయం సాధించడం కూడా ఒక రికార్డ్‌గానే చెప్పాలి. అది కూడా చెప్పాలి. తర్వాత ఇంకొక రికార్డ్ చెప్పాలి. అదేంటంటే జితేష్ శర్మ మన వికెట్ కీపింగ్ చేశాడు. అతను 4 మెయిన్ వికెట్లు డిస్మిస్ చేశాడన్నమాట వికెట్ కీపర్‌గా. అంతకుముందు ధోని చేశాడు. ధోని మీద రికార్డ్ ఉన్న ఆ సీరీస్‌లోకి ఆ రికార్డుల కోవలోకి ఈ జితేష్ శర్మ కూడా ఇలాగ 5 రికార్డులు మనం చూస్తే గనక ఒక అద్భుతమైనటువంటి ఆట. 74 పరుగులకి వాళ్ళందరినీ ఔట్ చేసి ఓవర్స్ కూడా ఇంకా పూర్తవలే. 12, 13 ఓవర్స్ అవుతుండగానే చేసి ఒక అద్భుతమైన విజయం భారతదేశం సొంతం చేసుకుంది. నిజంగా ఈ క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక పండగనమాట. దగ్గర దగ్గర చెప్పాలంటే ఒక 2 గంటలు, 3 గంటలు ఇదే ట్రాన్స్‌లో ఉండిపోయారనమాట. ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం ఆడారు? సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అతను ఔట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ ఔట్ అయిపోయాడు. ఇలా వికెట్లు పడిపోతున్న టైంలో అసలు ఏం జరుగుతుంది? ఎంత స్కోర్‌కెళ్తారు? ఏం జరుగుతుంది? కనీసం 5, 6 రన్ రేట్ అయినా ఉంటుందా? అనుకున్న దశలో 175 పరుగులకి ఆఖరి 5 ఓవర్‌లో కూడా చూస్తే 54 పరుగులు ఎన్నో వచ్చాయి. అలా పరుగుల వరద అంటాం కదా! అలాగ కొడుతూ ఉంటే ఆ సిక్సర్‌లు, ఫోర్‌లు భారతదేశం అసల ప్రతి ఇండియాలో క్రికెట్ అభిమానించేవాళ్ళు ఎక్కువ మామూలుగా. క్రికెట్‌ని ఎక్కువ అభిమానించేవాళ్ళు ఇండియా ఎక్కువ. మన భారతదేశం గెలిస్తే మనకెప్పటికీ ఆనందమే కాబట్టి
టీ20లో శుభారంభం అని చెప్పాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఇందులో వీళ్ళు, ఆళ్ళు అని చెప్పకుండా బౌలర్ సైడ్ నుంచి అలాగే ఇంకా చెప్పుకోవాలంటే ఫీల్డర్స్ ప్రతీదీ ముఖ్యమే. ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా కూడా ముఖ్యంగా ఈ టీ20 మ్యాచ్‌లో రిజల్ట్ తారుమారైపోతుంది. ఇటు వెళ్ళాల్సిన రిజల్ట్ అటు వెళ్ళిపోతుంది. అందులో మనం చూసాము ఇంతకుముందు వన్ డేలో చూస్తే బహుశా రెండే వన్ డేలో చూస్తే సౌత్ ఆఫ్రికా మన వాళ్ళు 358 పరుగులు చేశారు. చాలా ఎక్కువ 50 ఓవర్లకి. అది కూడా చాలా చాలా సింపుల్‌గా వాళ్ళు అందరూ కలిసికట్టుగా 358 క్రాస్ చేసి చేజ్ చేసి వాళ్ళు కొట్టేశారు. సో, అంటే వాళ్ళు చేజింగ్‌లో కూడా వాళ్ళు మాస్టర్సే. సౌత్ ఆఫ్రికాని ఎక్కడ కూడా మనం తక్కువ అంచనా ఎయలేం. మనం 3 వన్‌డేల్లో కూడా ఫస్ట్ వన్‌డే వాళ్ళు గెలవడం, రెండో వన్‌డే చేజ్ చేయడం. ఈ అన్నిట్లోనూ అలా ఉన్న దశలో మొత్తం మీద సీరీస్ గెలిచాం గానీ, ఈ టీ20 ఈ అసలు నిజంగా క్రికెట్ అంటే ఇదే. క్రికెట్ దాహంతో ఉన్నోళ్ళందరికీ మంచి పండగే అని చెప్పుకోవాలి. ఎవరికి వాళ్ళే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గానీ, శుభమన్ గిల్ గానీ, శివం దూబే గానీ వీళ్ళంతా ఒక రకంగా యంగ్ బ్లడ్ ఇండియాకి. ఇదే టీమ్‌లో ఇటువంటి వాళ్ళంతా కలిస్తే నెక్స్ట్ వచ్చే 27 వరల్డ్ కప్ కూడా మనదే అవుతుంది. ఎవ్వరు కూడా ఆహ్, ఏ ఏ ఎటువంటి పరిస్థితిలో కూడా అసలు వాళ్ళెక్కడ కూడా తగ్గట్లే. ఎక్కడా కూడా తగ్గట్లే. మామూలుగా ఏంటంటే ఓపెనర్స్ అయిపోయారు. మిడిల్ ఆర్డర్ ఎలా ఉంటుందో, మిడిల్ ఆర్డర్ అయిపోయారు. ఇంక వీళ్ళు లాస్ట్‌లో ఇంకేం జరుగుతుందో అనే పరిస్థితి ఉండేది ఒకప్పుడు మామూలుగా. ఇప్పుడు లేదు. ప్రతి ఒక్కడు నిజంగా వాడి ప్రతిభ 100% కాదు 200% ఇస్తున్నారు. ఆ టీ20స్‌లో ఇంకా ఇండియా మించిన వాళ్ళు లేరన్నట్టుగా నిన్న ఆట సాగింది. అదే ఆట కనబరిస్తే డెఫినెట్‌గా నంబర్ 1 జట్టు ఇప్పటికే అది. అంటే ఇంతకుముందు చిన్న చిన్న అపోహలుండేవి. రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళు చాలా స్పీడ్ బ్యాట్స్‌మెన్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉండట్లేదు ప్లేసు. ఏం జరుగుతుంది? వీళ్ళు లేకపోతే ఇండియా టీమ్ ఏమవుతుంది? అనేది ఉండేది. వాళ్ళు టీ20లో నిన్నటి రోజున లేకపోయినప్పటికిని కూడా వాళ్ళ వారసత్వంలాగా మన వాళ్ళంతా చాలా చాలా డాషింగ్ అండ్ డేరింగ్ ఆడి గెలిచారు. అంతేకాకుండా చెప్పాను కదా ఇంతకుముందు రికార్డులు బుమ్రా 100 రికార్డ్స్ ఇన్ టీ20 టీ20 సీరీస్‌లో 100 వికెట్స్. అంతకుముందు హర్షదీప్ సింగ్ చేశాడు గానీ, ఇందులో అతను చేశాడు. మళ్ళా హైయెస్ట్ సిక్సెస్ మన పాండ్యా నిన్న కొట్టాడు. 100 సిక్సెస్ సేవ్ అయిపోయాయి టీ20లో. జితేష్ శర్మ 4 డిస్మిల్స్ అంతకుముందు ధోని చేశాడు కానీ, నిన్నటి మ్యాచ్‌లో అతను కూడా చేశాడు. ఇంక తిలక్ వర్మ చెప్పారు చిన్న వయసులో టీ20 సీరీస్‌లో అతను 1000 పరుగులకి దగ్గరయ్యాడు. అది కాకుండా భారతదేశంలో సొంత గడ్డపైన అలాగే దక్షిణాఫ్రికాపై హైయెస్ట్ రన్స్ 175 రన్స్ మనం కొడితే 74కి వాళ్ళు ఆల్ ఔట్ అయ్యారు కాబట్టి 101 రన్స్ తేడాతో మనం విజయం సాధించడం కూడా ఒక రికార్డ్‌గా చెప్పాలి. 5 రికార్డులు పటాపంచలయ్యాయి. కాబట్టి భారతదేశంలో ఈ టీ20 నిన్నటి మ్యాచ్ చాలా భారతదేశంలో ఉన్న అందరికీ క్రికెటర్స్ అందరికీ అదే క్రికెట్ అభిమానులందరికీ కూడా చాలా 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 ఆనందాన్నిచ్చింది. ఈ టీమ్ అందరికీ కూడా మనం నిజంగా కూడా శుభాభినందనలు చెప్పాలి. ఇది ఒక ఘన విజయం అనే చెప్పాలి. టీ20 ఇంకా 4 ఉన్నాయి. 5కి 1 అయిందంతే. ఆ 4లో కూడా వీళ్ళు సత్తా చూపిస్తారు. ఈ టీ20 సీరీస్ కూడా భారతదేశమే సొంతం చేసుకుంటారు. ఇండియన్ టీమ్ సొంతం చేసుకుంటారని ఆశిద్దాం. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థాంక్ యూ.